అందరికీ నమస్కారం. ప్రేమను ఎవరూ బలవంతంగా పుట్టించలేరు. కానీ ప్రేమ పుట్టడానికి ఒక అందమైన అవకాశం మాత్రం ఇవ్వచ్చు. అలాంటి ఒక ప్రయత్నమే మిషన్ పెళ్లి. ఇప్పుడు మీరు చూడబోయేది మిషన్ పెళ్లి ఎపిసోడ్ 1. కాలేజీ క్యాంటీన్ విద్యార్థుల సందడితో కలకల్లాడుతోంది. ఒక మూలలో సుమిత్ర, మాధవి ఇద్దరూ ఒక ప్లేట్ సమోసాలను పంచుకుంటూ తమ భవిష్యత్తు గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు. సుమిత్ర ఆలోచిస్తూ ఉండటంతో ఇప్పుడు ఇంకేం కొత్త ఆలోచన వచ్చింది అని మాధవి అడిగింది. సుమిత్ర ముఖంపై చిరునవ్వు మెరిసింది. నాకు ఒక కొడుకు పుడితే, నీకు ఒక కూతురు పుడితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం. మాధవి గట్టిగా నవ్వేసింది. మరి నాకు కొడుకు, నీకు కూతురు పుడితే అని మళ్ళీ మాధవి అడిగింది. అయితే నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం. పిల్లలు ఇంకా పుట్టకముందే వాళ్ళ పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నావా అని నవ్వుతూ అడిగింది మాధవి. అవును, కొన్ని స్నేహాలు కేవలం స్నేహాలుగానే ఉండకూడదు, బంధుత్వాలుగా మారాలి. ఆ మాట విన్న మాధవి చిరునవ్వుతో సుమిత్ర వైపు చూసింది. నిజమే, ఆ ఆలోచన నాకు కూడా బాగా నచ్చింది. అలా ఆ రోజు నవ్వులో మొదలైన ఒక చిన్న కోరిక వాళ్ళ హృదయాల్లో ఒక అందమైన కలగా నిలిచిపోయింది. సుమిత్ర, మాధవి, లక్ష్మి ముగ్గురు కాలేజీ రోజుల నుంచే మంచి స్నేహితులు. అందులో సుమిత్ర, మాధవి హాస్టల్లో కలిసి ఉండడం వల్ల మరింత దగ్గరయ్యారు. కాలం గడిచింది. ముగ్గురికి పెళ్ళిళ్ళు అయ్యాయి. సుమిత్ర ఊటీలో, మాధవి పూణేలో, లక్ష్మి హైదరాబాద్లో స్థిరపడ్డారు. కొంతకాలానికి సుమిత్రకి ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత మాధవికి ఒక కూతురు, లక్ష్మికి ఒక కొడుకు పుట్టారు. జీవిత బాధ్యతల్లో అందరూ బిజీ అయిపోయారు. అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం తప్ప కలుసుకునే అవకాశం మాత్రం రాలేదు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ కాలేజీ స్నేహితురాలి కూతురు పెళ్లికి ముగ్గురికి ఆహ్వానం వచ్చింది. పెళ్లి మండపంలో మాధవిని చూసిన సుమిత్ర క్షణం పాటు మాటలు రాలేక నిలిచిపోయింది. తర్వాత ఇద్దరు ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు. ఆ దృశ్యం చూసిన లక్ష్మి కూడా వాళ్ళతో కలిసి కన్నీళ్లు తుడుచుకుంటూ నవ్వింది. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసిన ఆ ముగ్గురు స్నేహితులు తమ కాలేజీ రోజుల జ్ఞాపకాల్లో మునిగిపోయారు. అప్పుడే సుమిత్ర తన పాత కోరికను మరోసారి మాధవి ముందు పెట్టింది. మాధవి కూడా ఆ ఆలోచనకు ఎంతో సంతోషించింది. అప్పుడు లక్ష్మి నవ్వుతూ, మీ ఇద్దరూ అనుకుంటే సరిపోదు కదా, మీ భర్తలు కూడా ఒప్పుకోవాలి కదా అంది. ఆ మాటకు సుమిత్ర, మాధవి ఒకరినొకరు చూసుకొని, మా ఆయనను ఎప్పుడో ఒప్పించేశాను అని ఇద్దరు ఒకేసారి చెప్పారు. ఆ సమాధానం విని ముగ్గురు ఆశ్చర్యంతో పెద్దగా నవ్వుకున్నారు. కానీ ఒక సమస్య ఉంది. వాళ్ళ పిల్లలిద్దరికీ ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించే ఉద్దేశమే లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అని మాధవి అడిగింది. కొద్దిసేపు ఆలోచించిన ముగ్గురు కలిసి ఒక పెద్ద ప్లాన్ వేశారు. కాలేజీకి సెలవు ఉండడం వల్ల లక్ష్మితో పాటు ఆ పెళ్లికి వచ్చిన తన కొడుకు పవన్ కూడా వాళ్ళ ప్లాన్లో భాగమయ్యాడు. అది పూర్తయ్యాక సుమిత్ర నవ్వుతూ, ఈ రోజు నుంచి మిషన్ పెళ్లి ప్రారంభం అంది. ఆ మాటకు ముగ్గురు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. సుమిత్ర కొడుకు పేరు సూర్య. 26 సంవత్సరాల సూర్య చూడటానికి అందంగా, చదువులో తెలివిగా, తన పని పట్ల ఎంతో అంకితభావంతో ఉంటాడు. కోయంబత్తూరులోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన అమ్మ, నాన్న, కెరీర్, స్వేచ్ఛ, ప్రశాంతతలే అతని ప్రపంచం. అందుకే పెళ్లి చేసుకుంటే తన స్వేచ్ఛ పోతుందేమో అన్న భయంతో పెళ్లి విషయానికి ఎప్పుడూ దూరంగా ఉండేవాడు. మాధవి కూతురు పేరు మధు. 25 సంవత్సరాల మధు అందంతో పాటు తెలివితేటలతో కూడా అందరినీ ఆకట్టుకునే అమ్మాయి. పూణేలోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. స్వతంత్రంగా జీవించడం ఆమెకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటే తనకు అలవాటైన జీవితం మారిపోతుందనే ఆలోచనతో పెళ్లి మాట వస్తే చాకచక్యంగా తప్పించుకునేది. లక్ష్మి కొడుకు పేరు పవన్. 21 సంవత్సరాల పవన్ హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగం సంపాదించాడు. జాయినింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. చలాకీగా, అందరితో త్వరగా కలిసిపోయే స్వభావం అతనిది. ఒకరోజు మాధవి 50వ పుట్టినరోజు దగ్గర పడుతుండగా మధు మరియు వాళ్ళ నాన్న కృష్ణ ఆమెకు ప్రత్యేకంగా ఏమైనా కావాలా అని అడిగారు. కొద్దిసేపు ఆలోచించిన మాధవి చిరునవ్వుతో, పెళ్లిలో కలిసినప్పుడు సుమిత్ర ఫ్యామిలీతో పాటు తన ఇంటికి రమ్మని నన్ను, లక్ష్మిని ఆహ్వానించింది. అందుకే సుమిత్ర ఇంటికి ఊటీకి వెళ్ళాలనుంది. చాలా సంవత్సరాలైంది తనతో, లక్ష్మితో ప్రశాంతంగా గడిపి అంది. ఆ మాట విన్న మధు వాళ్ళ నాన్న కృష్ణ ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వారు. నీ కోరిక చెప్పావు కదా, ఇక మిగతాది మాకు వదిలేయ్ అన్నారు. మరి మీకు ఆఫీసు ఉంటుంది కదా, ఎలా అని మాధవి అడిగింది. అవన్నీ మేము చూసుకుంటాము.
అని మధు, కృష్ణ చెప్పారు. ఆ తర్వాత ఊటీ ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఒక్కొక్కటిగా మొదలయ్యాయి. మాధవి వెంటనే సుమిత్రకు ఫోన్ చేసి మేము ఊటీకి వస్తున్నామని సంతోషంగా చెప్పింది. ఆ వార్త విన్న సుమిత్ర ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఈ విషయం లక్ష్మికి కూడా చెప్పేశారు. లక్ష్మి కూడా ఎంతో సంతోషించింది. తన భర్త కిరణ్కి ఈ విషయం చెప్పి ఊటీకి వెళ్ళాలి అనే తన కోరికను చెప్పింది. కిరణ్ వెంటనే ఊటీ ప్రయాణం కోసం ఏర్పాట్లు చేశాడు. మాధవి, లక్ష్మి ఊటీకి వస్తున్నారని తెలిసిన రోజు నుంచి సుమిత్ర చాలా సంతోషంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత ఒక సాయంత్రం సూర్య ఇంటికి వచ్చిన తర్వాత టీ కప్పు చేతిలో పట్టుకొని వరండాలో కూర్చున్నాడు. సుమిత్ర కూడా అతని పక్కనే వచ్చి కూర్చుంది. సూర్య, ఒక చిన్న కోరిక అడగనా అంది. సూర్య ఆశ్చర్యంగా అమ్మ వైపు చూశాడు. నువ్వు కోరికలు అడగడం చాలా అరుదు, చెప్పు అమ్మా. సుమిత్ర నవ్వింది. మాధవి, లక్ష్మి ఫ్యామిలీతో కలిసి మన ఇంటికి వస్తున్నారు కదా. అవును. నువ్వు 2 వారాలు సెలవు తీసుకోగలవా? సూర్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. 2 వారాలా? అవును. ఏమైందమ్మా? అంత అవసరమా? సుమిత్ర కాసేపు మౌనంగా ఉండి మాట్లాడడం మొదలుపెట్టింది. అవసరమే. సూర్య ఆమె మాటల్లోని గంభీరతను గమనించాడు. మేం ముగ్గురం కాలేజీ రోజుల నుంచి ఎంత మంచి స్నేహితులమో నీకు తెలుసు. సూర్య తెలుసు అన్నట్టు తల ఊపాడు. పెళ్ళిళ్ళయ్యాక అందరం వేర్వేరు నగరాలకు వెళ్ళిపోయాం. ఫోన్లో మాట్లాడుకున్నాం. కానీ ఇలా కలిసి సమయం గడిపే అవకాశం ఇప్పటిదాకా రాలేదు. ఈసారి మాధవి పుట్టినరోజుకి చాలా సంవత్సరాల తర్వాత అందరం ఒకే ఇంట్లో ఉండబోతున్నాం. ఆమె కళ్ళల్లో ఆనందం కనిపించింది. నిజం చెప్పాలంటే ఇది నాకు కేవలం పుట్టినరోజు కాదు, మళ్ళీ ఒకసారి మా పాత రోజుల్ని గుర్తు చేసుకునే అవకాశం. సూర్య నిశ్శబ్దంగా వింటున్నాడు. రేపు ఏమవుతుందో ఎవరికీ తెలియదు కదా సూర్య. మనకిష్టమైన వాళ్ళతో గడిపే సమయం తిరిగి రాదు. ఆ మాట విన్న సూర్య కాసేపు తల వంచాడు. ఎందుకంటే సుమిత్ర సాధారణంగా ఇలాంటి మాటలు మాట్లాడేది కాదు. అందుకే నువ్వు కూడా మాతోనే ఉండు. సూర్య ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. అమ్మా, నువ్వు ఇంత సీరియస్గా అడిగితే నేను కాదనగలనా? సుమిత్ర ముఖం వెంటనే వెలిగిపోయింది. అంటే లీవ్ తీసుకుంటావా? తీసుకుంటాను. నిజంగా? అవును, 2 వారాలు. థ్యాంక్ యూ రా. నువ్వు అడిగింది ఎన్ని సంవత్సరాల తర్వాతో తెలుసా? అందుకే ఒప్పుకున్నాను. సుమిత్ర నవ్వుతూ అతని తల నిమిరింది. 2 వారాలు నీకు కూడా గుర్తుండిపోతాయి అంది సుమిత్ర. సూర్య కూడా నవ్వాడు. కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్లో కృష్ణకు తెలిసిన వారి ఇంట్లో పెళ్ళి ఉండటంతో మాధవి, మధు, కృష్ణ ముగ్గురు ముందుగా హైదరాబాద్కు బయలుదేరారు. పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక కృష్ణ, బర్త్డే సమయానికి నేను ఊటీకి వస్తాను, మీరు ముందుగా వెళ్ళండి అని చెప్పాడు. అలా కృష్ణ తిరిగి పూణేకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మాధవి, మధు, లక్ష్మి, పవన్ నలుగురు కలిసి రైల్లో కోయంబత్తూర్ బయలుదేరారు. ప్రయాణం మొదట్లో సాధారణంగానే సాగింది. కానీ పవన్ చలాకీ స్వభావం వల్ల కొద్దిసేపట్లోనే మధుతో మాటలు కలిశాయి. జోకులు, ఆటలు, కబుర్లతో ప్రయాణమంతా సందడిగా మారిపోయింది. ఆ ప్రయాణం ముగిసేలోపు మధు, పవన్ మంచి స్నేహితులయ్యారు. అయితే పవన్ మనసులో మాత్రం మాధవి చెప్పిన మాట ఇంకా తిరుగుతూనే ఉంది. పవన్, సూర్య, మధు ఇద్దరిని దగ్గర చేయడానికి నాకు నీ సహాయం కావాలి. తప్పకుండా ఆంటీ, నేను కూడా మిషన్ పెళ్లిలో భాగమే అని నవ్వుతూ చెప్పాడు పవన్. మరుసటి రోజు ఉదయం సూర్య, సుమిత్ర ఇద్దరూ కలిసి కోయంబత్తూరు రైల్వే స్టేషన్కు వచ్చారు. మాధవి, మధు, లక్ష్మి, పవన్లను చూసిన వెంటనే సుమిత్ర కళ్ళల్లో ఆనందం మెరిసింది. వాళ్ళు ముగ్గురు మళ్ళీ కలిశారు అనే సంతోషమే కాకుండా మిషన్ పెళ్లి మొదటి అడుగు విజయవంతంగా పడిందనే సంతోషం ముగ్గురు స్నేహితుల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. వాళ్ళు ఒకరినొకరు గట్టిగా హత్తుకొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత సుమిత్ర అందరికీ సూర్యని పరిచయం చేసింది. ఇతనే నా కొడుకు సూర్య. సూర్య చిరునవ్వుతో ముందుకు వచ్చి హాయ్ అంటూ మధు, పవన్లతో కరచాలనం చేశాడు. హాయ్ అని మధు, పవన్ కూడా పలకరించారు. అందరి పరిచయాలు అయ్యాక కలిసి ఇంటికి బయలుదేరారు. మిషన్ పెళ్లి మొదలైంది. కానీ ఆ ముగ్గురిలో ఎవరికీ తెలియదు, వాళ్ళు వేసిన ప్రణాళిక కంటే విధి ఇంకా పెద్ద ప్రణాళిక సిద్ధం చేసిందని. కోయంబత్తూరు నుంచి ఊటీకి ప్రయాణం మొదలైంది. సూర్య కారు నడుపుతుండగా సుమిత్ర ముందు సీట్లో కూర్చుంది. వెనుక సీట్లలో మాధవి, మధు, లక్ష్మి, పవన్ కూర్చున్నారు. కొద్దిసేపటికి నగర వాతావరణం వెనక్కి మిగిలిపోయి కొండలు, పచ్చని చెట్లు, మబ్బులతో నిండిన ప్రకృతి అందాలు కనిపించడం మొదలైంది. ఘాట్ రోడ్డు మొదలయ్యాక మలుపుల మీద మలుపులు తిరుగుతూ కారు ముందుకు సాగుతోంది.
రోడ్డు ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు లోయలు. అక్కడక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న జలపాతాలు, టీ తోటలు, మేఘాల్లో దాగుడుమూతలాడుతున్న కొండలు అందర్నీ మంత్రముగ్ధులను చేశాయి. వావ్! ఎంత అందంగా ఉందో అని కిటికీ బయటకు చూస్తూ అంది మధు. నిజంగా ఫోటోల్లో చూసిన దానికంటే ఇంకా బాగుంది అంది లక్ష్మి. మాధవి కూడా చిన్న పిల్లల ఆనందపడుతూ చుట్టూ చూస్తోంది. అందరూ ప్రకృతి అందాల్లో మునిగిపోయి ఉండగా పవన్ మాత్రం అప్పుడప్పుడు సూర్య వైపు చూస్తున్నాడు. మిషన్ పెళ్లి మొదలైంది కదా, ముందు సూర్యతో ఫ్రెండ్షిప్ చేయాలి అని మనసులో అనుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ముందుకు వాలి సూర్య అని పిలిచాడు. చెప్పు పవన్ అన్నాడు సూర్య రేర్ వ్యూ మిర్రర్లో చూస్తూ. ఇన్ని మలుపులున్న రోడ్లో ఇంత కూల్గా ఎలా డ్రైవ్ చేస్తున్నావు? నేనైతే ఇప్పటికే ఎన్నోసార్లు భయపడి ఉండేవాడిని. ఆ మాటకు అందరూ నవ్వారు. మొదట్లో నాకు కూడా భయంగానే ఉండేది. ఇప్పుడు అలవాటు అయిపోయింది అన్నాడు సూర్య. అంటే నువ్వు రెగ్యులర్గా ఈ రూట్లో డ్రైవ్ చేస్తుంటావా? అవును, దాదాపు ప్రతి వీకెండ్ కోయంబత్తూరు నుంచి ఇంటికి వచ్చేస్తుంటాను అన్నాడు సూర్య. అబ్బా, అయితే నువ్వు లోకల్ గైడ్ అన్నమాట అని నవ్వాడు పవన్. సూర్య కూడా నవ్వాడు. అలా అనుకోవచ్చు. అలా అయితే ఈ ట్రిప్లో ఊటీలో ఉన్న బెస్ట్ ప్లేసెస్ అన్నీ మాకు చూపించే బాధ్యత నీది అన్నాడు పవన్. సరే, కానీ ఆ తర్వాత నచ్చలేదని కంప్లైంట్ చేయకూడదు అన్నాడు సూర్య. డీల్ అంటూ చేయి ముందుకు చాచాడు పవన్. సూర్య ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని మరో చేత్తో పవన్ చేయిని తట్టాడు. ఆ చిన్న సంభాషణతో ఇద్దరి మధ్య ఉన్న అపరిచిత భావం కాస్త తగ్గింది. అది గమనించిన సుమిత్ర, లక్ష్మి ఒకరినొకరు చూసుకొని ముసిముసిగా నవ్వుకున్నారు. మన ప్లాన్ మొదటి అడుగు విజయవంతంగా పడింది. ఇంటికి చేరుకున్న తర్వాత సుమిత్ర అందరికీ వాళ్ళ వాళ్ళ గదులు చూపించింది. అందరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యారు. 3 గంటల ప్రయాణం తర్వాత వేడివేడిగా సిద్ధం చేసిన అల్పాహారం అందరికీ ఎంతో నచ్చింది. అందరూ కలిసి టిఫిన్ చేసి హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ రిలాక్స్ అవుతున్నారు. ఆ రోజు వీకెండ్ కావడంతో సూర్య తండ్రి రమేష్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. రమేష్ ఊటీలో పేరున్న టీ ఎస్టేట్ మేనేజర్. చూడ్డానికి గంభీరంగా కనిపించిన మనసు మాత్రం చాలా మంచిది. మాధవి, లక్ష్మి, పవన్, మధులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ప్రయాణం బాగా జరిగిందా అని అడిగాడు రమేష్. బాగా జరిగింది అన్నయ్య గారు. ముఖ్యంగా ఘాట్ రోడ్డు అందాలు ఇంకా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి అంది లక్ష్మి. మీరు ఇంకా ఏమీ చూడలేదు. రాబోయే రోజుల్లో ఊటీ అసలు అందం చూపిస్తాను అని నవ్వుతూ అన్నాడు రమేష్. అది సూర్య బాధ్యత అంకుల్ అని వెంటనే మధ్యలో దూరాడు పవన్. అందరూ ఒక్కసారిగా పవన్ వైపు చూశారు. నేను అప్పుడే డీల్ చేసుకున్నాను. ఊటీలోని బెస్ట్ ప్లేసెస్ అన్నీ మాకు సూర్య చూపించాలి అన్నాడు నవ్వుతూ. అయ్యో, ఏదో సరదాగా అన్నావనుకున్నాను. నన్ను గైడ్గా ఫిక్స్ చేసేసావా అని సూర్య నవ్వాడు. ఇప్పుడు వెనక్కి తగ్గే అవకాశం లేదు సూర్య అన్నాడు పవన్. వాళ్ళిద్దరి మాటలు వింటూ మధు చిరునవ్వు నవ్వింది. ఇప్పటికే పవన్, సూర్య మధ్య స్నేహం మొదలవుతున్నట్లు అందరికీ అర్థమైంది. అది గమనించిన సుమిత్ర, మాధవి, లక్ష్మి ఒకరినొకరు చూసుకొని ముసిముసిగా నవ్వుకున్నారు. వాళ్ళు ఊహించిన దానికంటే పరిస్థితులు బాగా అనుకూలంగా మారుతున్నాయని అనిపించింది. కొద్దిసేపటి తర్వాత అందరూ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా రమేష్ ఒక ఆలోచన చెప్పాడు. ఈరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత మనం టీ ఎస్టేట్కి వెళ్దామన్నాడు. అది మంచి ఆలోచన అన్నయ్య గారు అంది లక్ష్మి. మధు కూడా ఆసక్తిగా, నేను ఇప్పటివరకు టీ ఎస్టేట్ని దగ్గరగా చూడలేదు అంకుల్ అంది. అయితే ఈరోజే చూస్తావమ్మా అని నవ్వుతూ అన్నాడు రమేష్. మధ్యాహ్నం భోజనం ముగిసిన తర్వాత అందరూ కలిసి టీ ఎస్టేట్కి బయలుదేరారు. అక్కడికి చేరుకున్నాక చుట్టూ ఎక్కడ చూసినా పచ్చని టీ తోటలు, వరుసగా పెరిగిన టీ మొక్కలు, కొండల మధ్య నుంచి వీచే చల్లని గాలి, దూరంగా కనిపిస్తున్న మబ్బులు. ఆ దృశ్యం చూసి మధు ఆశ్చర్యపోయింది. వావ్, సో బ్యూటిఫుల్ అంది. అప్పటికే ఆమె ఫోన్ తీసి వరుసగా ఫోటోలు తీస్తోంది. ఫోటోల కంటే కళ్ళతో చూస్తే ఇంకా బాగుంటుంది అని ఆట పట్టిస్తున్నట్టుగా అన్నాడు సూర్య. మధు అతని వైపు చూసి నవ్వింది. రెండూ కావాలి. జ్ఞాపకాలు మనసులో ఉండాలి, ఫోటోలు ఫోన్లో ఉండాలి అంది మధు. అది కూడా నిజమే అన్నాడు సూర్య నవ్వుతూ. వాళ్ళిద్దరి మధ్య జరిగిన మొదటి సాధారణ సంభాషణ అది. అంతలో పవన్ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఏమిటి, నేను లేకపోతే మీరిద్దరూ ఫిలాసఫీ మాట్లాడుతున్నారా అని అడిగాడు. ఏమీ లేదు అని మధు నవ్వింది. నాకు మాత్రం ఏదో సీక్రెట్ డిస్కషన్ జరిగినట్టు అనిపిస్తుంది. నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావా అన్నాడు సూర్య. అవును అని నవ్వేశాడు పవన్. కొద్దిసేపటి తర్వాత రమేష్ అందరికీ టీ ఆకులు ఎలా కోస్తారో, ఎలా ప్రాసెస్ చేస్తారో చూపించాడు.
అది పూర్తయిన తర్వాత సాయంత్రానికి అందరూ టైగర్ హిల్ వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్లారు. అక్కడి నుంచి కనిపిస్తున్న కొండలు, లోయలు, మబ్బులు అందర్నీ మైమరిపించాయి. మాధవి, లక్ష్మి, సుమిత్ర ముగ్గురూ ఒకవైపు నిలబడి ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. దూరంగా నిలబడి ఉన్న సూర్య, మధు, పవన్లను చూసి సుమిత్ర నెమ్మదిగా అంది. చూడండి, మన మిషన్ మొదటి రోజు బాగానే సాగుతోంది. అవును అంది మాధవి. లక్ష్మి మాత్రం నవ్వుతూ, అంత త్వరగా ఆనందపడకు. ఇప్పటివరకు పవన్, సూర్య మాత్రమే ఫ్రెండ్స్ అయ్యారు. అది కూడా మొదటి స్టెప్పే కదా అంది సుమిత్ర. వాళ్ళ ముగ్గురి మాటలు విన్న రమేష్ చిరునవ్వి నవ్వాడు. ఎందుకంటే ఆ ప్లాన్ గురించి అతనికి కూడా తెలుసు. వ్యూ పాయింట్లో కొంతసేపు గడిపిన అందరూ అక్కడి అందాలను మనసారా ఆస్వాదించారు. మధు ఎన్నో ఫోటోలు తీసుకుంది. పవన్ ఎప్పట్లాగే సరదా జోకులతో అందర్నీ నవ్వించాడు. సూర్య మాత్రం అక్కడి ప్రకృతి అందాలను చూస్తూ ప్రశాంతంగా నిలబడ్డాడు. సాయంత్రం చీకట్లు కమ్ముకోవడం మొదలవడంతో అందరూ కలిసి ఇంటి వైపు బయలుదేరారు. ప్రయాణమంతా మాధవి, లక్ష్మి, సుమిత్ర తమ కాలేజీ రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు. పవన్ మాత్రం మధ్య మధ్యలో సూర్యను ఆట పట్టిస్తూ నవ్విస్తూనే ఉన్నాడు. ఇంటికి చేరుకునేసరికి అందరికీ బాగా ఆకలి వేసింది. సుమిత్ర ముందుగానే సిద్ధం చేయించిన వేడివేడిగా ఉన్న విందు అందరినీ ఆకట్టుకుంది. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ రమేష్ టీ ఎస్టేట్ గురించి, ఊటీలోని పర్యాటక ప్రాంతాల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. మధ్య మధ్యలో పవన్ వేసే కామెంట్స్కు అందరూ నవ్వుకున్నారు. మధు కూడా అందరితోటి ఎంతో ఆప్యాయంగా కలిసిపోయింది. భోజనం ముగించేసరికి రోజంతా తిరిగిన అలసట అందరి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రేపు ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి. అందరూ త్వరగా పడుకోండి అని సుమిత్ర చెప్పింది. నాకు ఇప్పుడే నిద్ర వస్తోంది అంటూ ఆవలించింది మాధవి. నాకు అలాగే అని లక్ష్మి అంది. పవన్ మాత్రం రేపటి ప్లాన్ ముందుగా చెప్పండి, నేను మానసికంగా సిద్ధం అవుతాను అన్నాడు. నీకు నిద్రపోవడం తప్ప ఇంకేం సిద్ధం కావాల్సిన అవసరం లేదు అని సూర్య నవ్వుతూ అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. కొద్దిసేపటి తర్వాత అందరూ తమ తమ గదులకు వెళ్ళిపోయారు. రోజంతా ప్రయాణం, ప్రకృతి అందాలు, కొత్త పరిచయాలు, సరదా కబుర్లతో గడవడంతో అందరికీ బాగా అలసటగా ఉంది. పడుకున్న కొద్దిసేపటికే ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది. మరుసటి రోజు ఉదయం 6 గంటల సమయంలో ఊటీ మొత్తం మంచు దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తోంది. చల్లని గాలి కిటికీల గుండా లోపలికి వస్తోంది. అప్పటికే రమేష్ నిద్రలేచి తోటలో నడుస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత అందరూ ఒక్కొక్కరిగా లేచారు. వాతావరణం చాలా బాగుంది. ఎవరైనా వాకింగ్కి వస్తారా అని అడిగాడు రమేష్. నేను వస్తాను అంది మాధవి. నేను వస్తాను అంది మధు. సూర్య కూడా సిద్ధమయ్యాడు. పవన్ను లేపడానికి ప్రయత్నించగా ఇంకో గంట తర్వాత ప్రకృతి అందాలు చూడొచ్చు కదా అంటూ దుప్పటి కప్పుకొని మళ్ళీ పడుకున్నాడు. అందరూ నవ్వుకున్నారు. కొద్దిసేపటి తర్వాత నలుగురు నడక మొదలుపెట్టారు. చుట్టూ మంచు, పచ్చని టీ తోటలు, పక్షుల కిలకిలా రావాలు. మాధవి, రమేష్ ఏవో మాట్లాడుకుంటూ ముందు నడుస్తున్నారు. మధు మాత్రం ప్రతి కొద్ది అడుగులకు ఒకసారి ఆగి ఫోటోలు తీస్తోంది. అది గమనించిన సూర్య తనతో కలిసి నడుస్తూ తన ఆగిన దగ్గర ఆగుతున్నాడు. కాసేపు అయ్యాక, నువ్వు ఫోటోగ్రఫీ చేస్తావా అని అడిగాడు. హాబీ మాత్రమే అంది మధు. చూడొచ్చా అని అడిగాడు సూర్య. మధు తన ఫోన్ అతనికి ఇచ్చింది. సూర్య ఒక్కొక్క ఫోటో చూస్తూ ఆశ్చర్యపోయాడు. మంచు చినుకులపై పడిన ఉదయపు కిరణాలు, టీ ఆకులపై మెరిసే నీటి బిందువులు, దూరంగా కనిపిస్తున్న కొండలు అన్నీ చాలా అందంగా ఉన్నాయి. వావ్, ఇవన్నీ నువ్వే తీసావా? అవును. నిజంగా చెప్పాలంటే నువ్వు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అనుకున్నాను. మధు నవ్వింది. అంతేమీ కాదు, నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకే నచ్చిన దాన్ని ఫోటోగా దాచుకుంటాను. గ్రేట్. చిన్న చిన్న విషయాల్లో కూడా అందం వెతకడం నీకు బాగా వచ్చనుకుంటా అన్నాడు సూర్య. థ్యాంక్స్ అని చిన్నగా నవ్వింది మధు. వాకింగ్ ముగించుకొని ఇంటికి వచ్చారు. అందరూ టిఫిన్ చేసి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. కొంతసేపట్లో ఆగుతుందేమో అనుకున్నారు. కానీ వర్షం మరింత పెరిగింది. అనుకున్న ప్రదేశాలకు వెళ్ళే అవకాశం లేదని అందరికీ అర్థమైంది. అయ్యో, ఇవాల్టి ప్లాన్ అంతా పాడైపోయింది అని నిరాశగా అన్నాడు పవన్. మధు కూడా కిటికీ బయటకు చూస్తూ, ఊటీకి వచ్చి 2వ రోజే వర్షం అడ్డుపడింది అంది. అప్పుడు సూర్య నవ్వుతూ, బయటికి వెళ్ళలేకపోతే ఏమైంది? నేను సూపర్ ప్లాన్ చెప్తాను. ఏం ప్లాన్ అని అడిగారు మధు, పవన్. సూర్య చెప్పిన ప్లాన్ మరియు ఈ వర్షం సూర్య మధుల జీవితాలను ఎలా మార్చిందో తెలుసుకోవాలంటే
తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సూర్య ఏం ప్లాన్ వేసుంటాడో గెస్ చేసి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.